అసదుద్దీన్ నువ్వు అని చెప్పుకుంటున్నావు. ఎక్కడ వేసినావు? నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన గౌరవ్ కేసీఆర్ గారు మంచినీళ్ళకి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మిషన్ భగీరథ తెచ్చింది కేసీఆర్ సారు, దాని ద్వారా మేము తెచ్చినాం. అదేవిధంగా కరెంట్ ఇబ్బందులు ఉంటే 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. 33 33 kV సబ్ స్టేషన్లు తెచ్చింది నేను. 132 kV శంకరంపేటలో తెచ్చింది నేను. వాళ్ళు ఇక్కడ 232ను ఎన్ఆర్సీ చేయించి రామాయణపేటలో ఓవర్లోడ్ రాకుండా చేసింది నేను. ఇప్పుడు మీ హయాంలో వెండి ట్రాన్స్ఫార్మర్లు ఇయ్యక కాలిపోతే రిపేర్ చేయలేక ఇబ్బందుల్లో తెచ్చేది మీరు. కరెంటు విషయంలో 24 గంటల కరెంట్ ఇచ్చి ఓవర్లోడ్ కాకుండా వేసింది మా ప్రభుత్వం. అదేవిధంగా మంచినీళ్ళ పథకం తెచ్చి మిషన్ భగీరథ ద్వారా ఇచ్చింది మా పథకం. రామాయణపేట కెనాల్ తెచ్చి ఇరిగేషన్ కాలువల ద్వారా అన్ని మండలాలకు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు నిజాంపేట మండలానికి వస్తున్నాయి. రామంపేట మండలం తెచ్చిన కాలువ ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎందుకు చేస్తలేరు? ఎందుకు కొనసాగిస్తలేరు? పాత వర్కులకేమో కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు మేము కొట్టిన వాటికి. మరి కొత్త వర్క్స్ ఏవి మీకు? కొత్త వర్క్స్ ఎందుకు తెస్తలేరు? ఇప్పుడు వాళ్ళు వేసిన టెండర్ అయిన వాటికి కొబ్బరికాయలు కొట్టినాయి. సీతయ్య గుడి నుండి కొత్త పోస్ట్ ఆఫీస్ దాకా ఉన్నది, దాన్ని టెండర్ అయింది, అది కొబ్బరికాయ కొట్టుడు. డబుల్ బెడ్రూమ్లో 1 కోటి రూపాయలు ఇచ్చినాం, అది కొబ్బరికాయలు కొట్టుడు. అదేవిధంగా బీసీ కాలనీ 1 crore ఇచ్చినాం డ్రైన్కు సీసీకి, అది కొబ్బరికాయలు కొట్టుడు. ఇవన్నీ మనం ఇచ్చినాయి, మేము ఇచ్చినాయి ఇవన్నీ. మల్లన్న కమాన్ దగ్గర టీచర్స్ కాలనీ, అదేవిధంగా ఇది కూడా అంతే. ఈడ కూడా సాయిబాబా గుడి దగ్గర కూడా మేము ఇచ్చిందే. మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతుండ్రు. మేము ఇచ్చిన పైసలకు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతుండ్రు. నువ్వు తెచ్చినది 25 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు SDF కింద ఇచ్చిండు. నీకు ధైర్యం ఉంటే SDF కింద ఉన్నది తీసుకురా. 25 కోట్లు ఇచ్చింది కదా, 25 కోట్లు రామాయణపేట తీసుకురా, దాన్ని కొనసాగించండి. గవి తీసుకురండి. అయిన వర్కులకు, వచ్చే వర్కులకు, వచ్చిన పైసలకు మీరు కొబ్బరికాయ కొట్టుడు ఎక్కడిది? మేము కొట్టిన కొబ్బరికాయలకు మీరు కొబ్బరికాయలు కొట్టుడు ఎక్కడిది? ఇది ఎప్పటి నుండి? ఇదైతే నిజం చెప్తున్నా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ నేను తెచ్చినా చెప్పుకుంటున్నాడు. మెడికల్ కాలేజ్ జీవో 100 సీట్లతోని మెడికల్ కాలేజ్ గౌరవ కేసీఆర్ గారు 8 జిల్లాలకు ఇచ్చినప్పుడు 32 జిల్లాలకు ఉండాలని చెప్పిస్తే మెదక్ కోసం అసెంబ్లీలో మాట్లాడి, మెదక్ లేటుగా పెడుతుంది సార్ మాకు ముందుగా పెట్టుండ్రని మెదక్ కోసం అసెంబ్లీలో మాట్లాడితే నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన జీవో ఇది. జీవో ఇది మీకు తెచ్చిన జీవో. ప్లేస్ అలాట్ చేయించి ఆ ప్లేస్ అలాట్లో మనకు కొబ్బరికాయ కొట్టి ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ స్టోర్కు మళ్ళీ వేసుకున్నావు. మెడికల్ కాలేజ్ నేను తెచ్చిన అని చెప్తున్నావు. అది ఎన్ని చెప్పుకుంటావు పోయి నేను తెచ్చినా నువ్వే చెప్పుకుంటా అని. క్యాంప్ ఆఫీస్ నా క్యాంప్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కనిపించినప్పుడు ఎవరమైనా సరే అప్పుడున్న మంత్రి పేరు, అప్పుడున్న సీఎం పేరు, అప్పుడున్న ఎమ్మెల్యే పేరు ఉంటుంది క్యాంప్ ఆఫీస్కి. 4 గంటలు అక్కడ బోర్డు పెట్టింది నేనున్న హయాంలో క్యాంప్ ఆఫీస్ వచ్చింది ఎమ్మెల్యే అని. ఆ బోర్డు